కేంద్రం జారీ చేసిన 2018 జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సమావేశమైన అసోసియేషన్ ప్రతినిధులు 2018 జీవో అమలుతో పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. వీఎల్డీటీ అనేది రవాణా వాహనాలకు అవసరం లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శేషగిరి అన్నారు. దీనివల్ల చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జీవోను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం 2018లో వెహికల్ లైవ్ ట్రాకింగ్ డివైజ్ అనేది ప్రజా రవాణా వాహనాలకు తప్పనిసరి చేస్తూ ఒక జీవోని తీసుకొచ్చింది. ఆ జీవో నెంబర్ 125H అంటారు. అది అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఆ జీవోని పూర్తిగా పరిశీలించకుండా ప్రజా రవాణా వాహనాలకి అది వీఎల్టీడీ అమలు చేయమంటే గూడ్స్ వాహనాలకి ఈ వీఎల్టీడీ పరికరం తప్పనిసరి చేస్తూ నేషనల్ పర్మిట్ ఇవ్వకుండా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయకుండా చాలా ఇబ్బందులు పెడతా ఉంది. దీని కారణంగా యాజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోమని మేము దీనిపై తీవ్రంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు ఏంటంటే లారీ ఓనర్లు పడుతున్న కష్టాలన్నవి వర్ణాతీతం అండి. ఎవరైతే మాకు ఇప్పుడైతే లారీలకి ఈ విధానం పెట్టారో వాళ్ళు కూడా ఒక 5-10 లారీలు కొనేసి తిప్పుంటే వాళ్ళకి ఈ బాధలను తెలుసుండండి. స్టేట్ గవర్నమెంట్ అమలు చేసే ముందు లారీ ఓనర్ల కష్టాలు సుఖాలను తెలుసుకొని అది అమలు చేసి ఉంటే సరిపోయేదండి. మా కష్టాలు కూడా చూసి మా కష్టాలను గట్టెక్కిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి.